క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలభూషార్థం మనోవాంఛాప్రతిష్టం మనస్సంకల్పప్రతిష్టం మీ పంచభూతం తత్వ దాన్ని పెట్టుకోండి అస్య దేవదేవ్యాః తులసి ధాత్రి సమేత శ్రీ దామోదర దేవతాభ్యో నమః. యావచ్చెట్టి ధ్యానావాహనాన్ని షోడశోపచార పూజానం కరిష్యే నక్షత్రంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు కొంచెం అక్షతులు నీళ్లు వదిలేసిన తర్వాత అసలు తులసి ధాత్రి చాలా విశేషమైనటువంటి చెట్లు అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. మనం ప్రతి సంవత్సరం పూజలు చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అనేటువంటి దాని గురించి, అలాగే చేసే దాని వల్ల మనం పొందేటువంటి లాభం అంటే ప్రకృతి రీత్యా పొందేటువంటి లాభాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్షరకు పూజలు చేసేసి అయ్యో మనకు అది కాలేదు ఇది కాలేదు ఇది కాలేదు అని అనుకోవడం కాదు. మీరు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మీకు చక్కనైనటువంటి గాలి నీరు ఇవన్నీ కూడా మీతో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటుంటారు. దాని గురించి 2 మాటలు మా జాగృతి సంస్థ వారు మన శ్రీనివాస్ గారు 2 మాటలు చెబుతారు. జాగృతి సంవత్సరం అభ్యుదయ సంవత్సరం ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాలు అంటే కాలనీలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన దీంతో ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల మీద ఫైట్ చేస్తూ ఈ రోజున ఈ ఏరియాకి చైర్మన్గా దీనికి సంబంధించి చైర్మన్గా ఒక పదవిని ఇచ్చారు. మన గణపతిని పెట్టాము. మనం గణపతిని నవరాత్రి చేసుకున్నప్పుడు గణపతిని పెట్టుకున్నాం. మట్టి గణపతిని గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు సప్లై చేసేటువంటి దాన్ని మనం తెచ్చుకుని ఇక్కడ పూజ చేసుకోవడం చక్కగా దాన్ని చేయడం జరుగుతుంది. ఇట్లాగా మీరందరూ కూడా చక్కగా దీన్ని విని తర్వాత పూజ చేసుకుని ఈ చెట్లు ఇంటి దగ్గర మీరు ఈవేళ మా ఇంట్లో మీరు చూస్తే దొడ్డంతా కూడా చెట్లు వచ్చేసి దాన్ని పూజ చేసి పట్టుకెళ్ళి మామూలుగా ఇంటి దగ్గర పెట్టడంతో అది పెరిగి ఇంట్లో కూడా అయితే వాటిని పెంచడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ విధమైన మార్పు వచ్చినా కూడా వాటిని మారిపోతుంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా విని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాటు కావాల్సిందిగా భక్తులందరికీ కూడా చేస్తూ శ్రీనివాస్ గారిని చెప్పవలసిందిగా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై గణపతి నమః. మరి 7 పొద్దుల వయసు దాటుతున్నా కూడా 7 పొద్దులాగా మన అయ్యగారు ప్రతిరోజు నిత్యం కూడా గణపతికి సేవ చేస్తూ భక్తులందరికీ కూడా సేవ చేసుకున్నటువంటి ఆ భాగ్యాన్ని కలిగిస్తూ ఎంతో హుషారుగా తెలుసు మీ అందరికి ఎంత హుషారంటే ఆయన హుషారులో ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఆ గణపతికి ఆయన చేసే సేవనే. నిజంగా ఆయన వయసులో ఎంతమంది ఇంత హుషారుగా ఉన్నారు? ఒకసారి చాలా మంది హుషారు తక్కువ ఉన్నారు. నిజమైనటువంటి భక్తితోటి నిజమైనటువంటి శ్రద్ధతోటి ఆయనని సేవించేటట్లయితే మొక్కుబడిగా కాకుండా ఏదైతే అన్నం పోయామా ఇందులో పూజ అనుకునేటట్టు కాకుండా మనసా భాష కరుణ మనసు నిండా ఆయనకి ఈ నెల రోజులు సంవత్సరం అంతా ఆ గణపతి ఈ నెల రోజులు ఆ శివయ్య మనసులో కొలువై ఉన్నారు కాబట్టి ఆయన హుషారుగా చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ ఇంత బ్రహ్మాండంగా ఇంతమందిని సేకరించి తులసి మొక్కలు ఉసిరి మొక్కలు నాతోటి ఇప్పిస్తూ ఈ పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగడానికి ఆయన వంతు చేస్తున్నటువంటి కృషిని మనందరి కర్తవ్యంతో ఒకసారి ఇది ఇంతగా మనసులోంచి వచ్చినటువంటి మాటలండి. రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలు మస్తుంటాయి, పక్క పోయి వేరే చెప్తారు. అట్లా కాదు, నిజంగా అటువంటి వాళ్ళని మనం ఆ విధంగా ఆ దిశగా మన అడుగులు పట్టడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు. అరే అదే కోపం చెందినటువంటి వాళ్ళు ఇక్కడ మన మధ్యలో గౌరవ పెద్దలు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు, రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు పంపన వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మహిళలందరూ కూడా నిజంగా కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి
శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 2-3 నిమిషాలే మాట్లాడతాను. అంత మించి మాట్లాడే సాహసం చేయబోను. ప్రతి సంవత్సరం మాట్లాడుతుంటాను నేను. మరి కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ అండి. మీరు ప్రతి సంవత్సరం మొక్కలు తెచ్చుకుంటున్నారు. తులసి అంటే కొన్ని రోజులు ఆరిపోతుంది. ఉసిరి అంటే చాలా పెద్దగా అయి ఉండాలి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సుమారిస్తున్నారు కాబట్టి ఉసిరి పెద్దగా అయినాయి అన్న వాళ్ళు ఒక్క దాచేది. ఓ ధన్యవాదాలండి. ఇప్పుడు మనం పూజ ఎంత భక్తితో పూజ చేస్తామో తీసుకుపోయి ఆ రెండింటిని కూడా ఎంత శ్రద్ధగా నాటి పెంచితే అదే పుణ్యం. ఇక్కడ పూజ చేస్తే ఇంత వస్తే పుణ్యం, అది పెంచితే అంత పుణ్యం వస్తుంది. దానికి దీనికి తేడా ఏంటి అంటే ఆ పుణ్యంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు వేయడం అనేటువంటి మన పూర్వీకులు పెట్టిన ఉద్దేశం ఏంటంటే చలికాలంలో శరీరానికి తరుణ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సి విటమిన్ చాలా అవసరం ఉంటుంది. ఆ సి విటమిన్ ఉన్నటువంటి పండు ఉసిరికాయ. కాబట్టి ఆ ఉసిరి చెట్టు నీడన మనం కూర్చుంటాం 1 గంట 2 గంటలు వనభోజనాలు చేయడానికి. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆక్సిజన్ మనకు అందుతుంది. మనకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రోగాలు రాకుండా ఉంటాయి ఆ గాలి పీలిస్తే. అందుకోసం ఉసిరి చెట్టుకున్న వనభోజనాలు అని పెట్టారు మన వాళ్ళు. అదేవిధంగా ఉసిరికాయలు ఏదో ఒక రూపంలో పచ్చడి చేసుకొని, లేకపోతే తొలిమి రోటి పచ్చడి చేయండి, నిల్వ పచ్చడి చేయండి. నిల్వ పచ్చడి కన్నా రోటి పచ్చడి మంచిది. ఏదో రూపంలో ఉసిరికాయలు తినాలి 4 రోజులు అనేటువంటి ఆలోచనతోటి ఉసిరిని పూజించాలనే ఒకటి. వెనకటి కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా లేదు, సైన్స్ లేదు. లేని కారణంగానే ఒక పండుగ ఇట్లా చేసుకోండి అని మన పూర్వీకులు రూపొందించి దాన్ని మనకు ఆనవాయితీగా అందిస్తూ వస్తున్నారు. అది ఏ దిశగా అడుగులు మారడం మొదలైనంటే బళ్ళ మీద కొమ్మలు, చనిపోయినటువంటి ఉసిరి కొమ్మలు అమ్ముతూ ఉంటే కాయ ఉందా 2 ఉన్నాయా 3 ఉన్నాయా, ఇదైతే ఎంత అదైతే ఎంత అని చెప్పని అమాయకంగా మనం డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రాణం లేని శవాలకు పూజ చేసుకొని ఆ శవాలతో ఏం చేయాలి మనం? మన పూర్వీకులు పండుగలు రూపొందించినటువంటి ఉద్దేశాలు ఇవి. కాబట్టి మీకు మీ ప్లేస్ లేదు, ప్లేస్ చూసుకోండి, ఎతక్కోండి, ఎక్కడన్నా పెట్టండి. అది మళ్ళా నీళ్లు పోసేటువంటి బాధ్యతని తీసుకోండి. అది పెరిగి పెద్ద అయిన తర్వాత మీకు కలిగేటువంటి సంతృప్తి కానీ ఆనందం కానీ దేనితోనూ కొలవాలి. గమనించండి. ఇప్పుడు కొంతమంది పెంచాము ఆల్రెడీ పెద్ద అయ్యింది అంటున్నారు కదా, వాళ్ళ అనుభవాలు ఒకసారి ఇక్కడ పిలిపించి మాట్లాడించండి వాళ్ళతోటి. ఎంత సంతృప్తి ఆనందం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసమే ఈ పండుగలన్నీ. చేసే దీపారాధనలో సైన్సే ఉంది, వెలిగించేటువంటి కర్పూరంలోనూ సైన్సే ఉంది, అసలు గుడికి ఆకారంలోనూ సైన్సే ఉంది. అవన్నీ చెప్పుకుంటా పోయేదానికి ఇది సమయం కాదు. మీరు ఆల్రెడీ పూజకి సిద్ధమైనటువంటి వాళ్ళు కాబట్టి ఇంతవరకే చెప్పుకుంటూ, దీపావళి అంటే కూడా దీపాల పండుగ. దీపావళి అంటే దీపాల పండుగ. వెనకటి కాలంలో వాకిలికి ఇటుపక్క ఒక గూడు, ఇటుపక్క ఒక గూడు ఉంటాయి. 2 దీపాలు పెట్టేవాళ్ళం ప్రగతలతో. ఈయన మనల్ని కుట్టడానికి లోపలికి వచ్చేటువంటి ఆ దోమలని ఆ దీపాలు ఆకర్షించి ఆ దీపం మీద పడి చనిపోయే దోమలన్నీ కూడా తెల్లారే మనం లేచి చూసేటప్పటికి మొత్తం దోమలే ఉంటాయి దీపం నిండా, ఇటు. అంటే ఆ దోమలన్నీ ఆ దీపాలు లేకపోతే మన లోపలికి ఇంట్లోకి వచ్చి మనల్ని కుట్టేటియే. దానికోసమే ఆ రూపంలో పెట్టారు దీపాల పండుగ. ఆ దీపం వెలిగిస్తే మంచి ఒరిజినల్ నువ్వుల నూనె, లేకపోతే నాటు ఆవు నెయ్యి జెర్సీ ఆవు నెయ్యి కాదు. మనం వెలిగించేటట్లయితే ఆ వెలుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ వాసన మనకి ఉబ్బసము ఆయాసము రాకుండా చేస్తాయి. చలికాలంలో ఏ కదా రోగాలు వచ్చాయి. అందుకోసమే ఒరిజినల్ నువ్వుల నూనె కానీ ఒరిజినల్ ఆవు నెయ్యి కానీ వెలిగించాలి. ధర తక్కువ వస్తుంది కదా అని దీపారాధన నూనె అని ఆకర్షణగా బాటిల్లో ప్యాక్ చేసి అమ్ముతుంటే అది మనం తెలియక అమాయకంగా తక్కువ రేటుకి వస్తున్నాయని వచ్చి నట్టింట్లో వెలిగిస్తున్నాము, రోగాలు తెచ్చుకుంటున్నాము. మనకు తెలియదు. అక్కడ మన మీద కష్టకట్టినటువంటి కొందరు, మన ధర్మం మీద కష్టకట్టినటువంటి కొందరు వీళ్ళని ఎట్లనన్నా వీళ్ళని హిందువులని బలహీనపరచాలి, రోగాలు తెప్పియాలనేటువంటి దుష్ట పరిణామంలో భాగంగా చనిపోయినటువంటి జంతువుల కళేబరాలను ఉడకబెడితే వచ్చినటువంటి నూనె, ఆ నూనెని బాటిల్లో పోసి దీపారాధన నూనె స్టిక్కర్ అయిందనే అది మనం అమాయకంగా కొంటున్నాం, అదే వెలిగిస్తున్నాం. దాని వెనుకున్నటువంటి మర్మం ఇది, దురుద్దేశం ఇది. కాబట్టి వాళ్ళకి చిక్కద్దు. మనము వాళ్ళ దుష్ట పన్నాగానే
తిప్పుకొట్టాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడితో వదిలేయద్దు. ఇంటికి వెళ్ళి చర్చించుకోవాలి, మీ పిల్లలతోటి మీ భర్తతో చర్చించుకోవాలి. చర్చించుకొని మన ధర్మాన్ని, మన భారతీయతని, మన భారతదేశాన్ని కాపాడుకుంటేనే మనందరికి మనుగడ. కాబట్టి ఈ విషయాలన్నీ మైకులో వీడియోలు ఇస్తూ ఉన్నారు, విడమర్చి చెప్పేటువంటి అవకాశం కూడా లేదు. మీ అందరికి అర్థమవుతుంది, మీకు వాట్సాప్ లో వస్తున్నాయి. అటన్నిటిని చూసా తప్పకుండా గమనించి దానికి అనుగుణంగా మన అడుగులు పడినప్పుడే మన భావి భారతావని సస్యశ్యామలం అవుతుంది. మనందరం ఆరోగ్యంతో సంతోషంగా ఉంటాం. నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలు సోమయాజులు గారికి, సత్యనారాయణమూర్తి గారికి, రవిశంకర్ గారికి, పంపన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ జై నేచర్, జై హింద్. అదే మనం ప్రతినిత్యం వాడేటువంటి పదార్థాలన్నీ కూడా కలుషితంగా ఉన్నాయని చెప్పేసి చెప్తూ మనం ఎవరిలో తిరుపతి ప్రసాదం తీసుకోవాలనుకుంటే ఎంతో ఆనందంగా 60లో వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి ప్రదక్షిణ చేసి వచ్చినప్పటికీ చక్కెర పొంగలి అలాగే ఏదో ప్రసాదం 2 రకాలుగా ఇచ్చేవారు. అది తింటే 2 రోజులు భోజనం చేయక్కర్లేదు, అంత ఇచ్చేవారు. తర్వాత ఆ చిన్నటువంటి టేస్ట్ వల్ల పూర్తిగా అంటే అటువంటిది రీసెంట్గా వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని విన్న తర్వాత ఇవాళ ప్రసాదం ముట్టుకోవాలంటే కొంచెం భయం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటిది కాకుండా అందరం కూడా మన యొక్క శక్తి సాధ్యమైనంత వరకు మనం మంచి పదార్థాలను తీసుకుని వాటిని అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని చెప్పేసి తెలియాలని కోరుతూ ఒక నిమిషం చొప్పున మాట్లాడండి చెప్పేసి నేను అందరూ కోరుకుంటున్నాను. ఒకే నిమిషం. క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ స్వామి గారి గురించి చెప్పడం ఎంత చెప్పినా తక్కువేను. ఏంటంటే నిత్యము 6 గంటలకు కానీ 8 లోపులోనే వచ్చేసి ఇక్కడే ఉండి స్వామివారి సేవ చేసుకుని మహాభాగ్యం కలిగిన ధన్యుడైన. అందుకే వారు 75 వచ్చినా కానీ 16 ఏళ్ల కుర్రోళ్ళగా ఎక్కడ కూర్చోకుండా వరకు చేస్తూ ఉంటాడు. మీకు తెలుసు కదా, ఇవన్నీ క్లీన్ చేసి వాళ్ళు ఇప్పుడు అన్నీ చేస్తూ ఉంటారు. వారికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ ఇచ్చి సదా కాపాడాలని, వారు ఇంకా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మహానుభావుడు గణేష్ని ప్రార్థిస్తున్నాము. ఇక శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ప్రపంచ దీని పరిరక్షణ గురించి ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఆ మహానుభావుడు మాలాంటి అందరినీ రెండు పిలిచి మరి ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దాంట్లో మీ అందరూ సేవతనిస్తున్నాం. మీ అందరికీ కూడా ఆ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేళ మంచి పుణ్య తిథిని వచ్చి ఉసిరి మొక్కలు, తులసి మొక్కల్ని అందజేసిన వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం పూజలోకి వెళ్తున్నాం. శ్రీనివాస్ గారు, అలాగే పంపన వెంకటేశ్వరరావు గారు, మన సత్యనారాయణమూర్తి గారు, అదే కాకుండా వారు చక్కగా ఇక్కడికి వచ్చి మాతో సహకరించి ఇప్పటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం బ్రహ్మశాస్త్రి గారిని మిగిలిన పూజా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. విష్ణు అమ్మ ఎవ్వరూ మాట్లాడరు, చెప్పిన జాగ్రత్తగా వినండి, చెప్పింది జాగ్రత్తగా చేసుకోండి. ఓం విష్ణు కాసిన పసుపు, అక్షంతలు, కుంకుమ ఈ 2 వేలతో బియ్యం పట్టుకుని సరే తులసి రాత్రి సమేత కార్తీక రాధా దామోదర దేవతాభ్యో నమః ధ్యానావాహనాలు షోడశోపచార పూజాం కరిష్యే. ఈ పట్టుకున్నటువంటిది మీరు పంచలోక పాలక దేవతాభ్యో నమః ధ్యానావాహనాలు షోడశోపచార పూజ చేసుకోండి. దీపారాయణ చేయని వాడు స్వజాతం ఏదో పట్టణం నిర్వహిస్తున్న పశువు పుష్పమైన జీవనంత దీప దేవతాభ్యో నమః. ఓ కాస్త పసుపు, కుంకుమ, ఓ కాస్త అక్షంతలు ఈ సంస్కారం చేసుకుంటారు. ధ్యానావాహనాది షోడశోపచార
पूजां करिष्ये विश्वालक देवताभ्यो नमः ध्यानवान् षोडशोपचार पूजां करिष्ये नवग्रह देवता सहित तुलसी धात्री दामोदर देवताभ्यो नमः ध्यानवान् षोडशोपचार पूजां करिष्ये पुव्వు పట్టుకుని నమస్కారం చేసుకోండి దక్షిణాగ్రహే శంఖం పద్మం తస్యాన్యదక్కరే చక్రమూర్ధ్వధరే వామం గదా తస్యాన్యదక్కరే దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్ధిశైలం ధ్యాయేత్ నారాయణం ప్రభుం తులసి ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః ध्यानं समर्पयामि सहस्रशीर्षापुरुषः सहस्राक्ष सहस्रपाद कबूलं विश्वतो भूत्वा अष्टदशाङ्गुलम् दशाङ्गुलम् ॐ तुलसी धात्री समेत श्री लक्ष्मीनारायण स्वामिने नमः आवाहनं समर्पयामि सर्वदा आसनं उषये वेदं सर्वं यद्भूतं यस्य वजम् उदाहृतत्वशेषाणः यदन्नेनाति भवति ॐ तुलसी धात्री समेत लक्ष्मीनारायण स्वामिने नमः आसनं समर्पयामि दीर्घलाय एतावानस्य महिमा अतो ज्ञाया विश्वपुरुषः पालोस्य विश्वभूतानि सुखारस्यामुदन्दिनि तुलसी धात्री समेत लक्ष्मीनारायण देवताभ्यो नमः पादयोः पाद्यं समर्पयामि कृपादुर्गैपुरुषः पादयोः भगवत्पुनः ततो विश्वजग्रामतो शासनाधिदेवै तुलसी धात्री समेत दामोदर देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः अष्टयोः अर्घ्यं समर्पयामि तस्मात् विराजयता विराजो अनुपुरुषः सजातो अस्थिरचिता पश्चात् भूमिमनोपुरः तुलसी धात्री समेत दामोदर देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः मुखे आचमनीं समर्पयामि यत्पुरुषेण हर्षा देवायेति भगवता वसन्तो आस्यात् सीताचलम् ग्रीष्मैद्धरस्वहि तुलसी धात्री समेत दामोदर स्वामी देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः स्नानं समर्पयामि सप्तास्यासनं स्मृतः त्रिसप्तसमसुताः देवाय जयचन्द्रमानाः अभद्रं पुरुषं वरुं तुलसी धात्री समेत दामोदर स्वामी देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः वस्त्रयुक्तं समर्पयामि वस्त्राలు వేసి రకాక్షతో పూలు ఏదో స్వామికి ఉంటాయి తర్వాత సంయజ్ఞం వరి ప్రోక్షణం పురుష జ్ఞాతమకట ఏ దేవాయకంత సాధ్య విశేషే तुलसी धात्री समेत दामोदर स्वामी देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि यज्ञोपवीतो नक्षत्रे तस्मात् जिज्ञासर्वतः संवृतं भूताद्यं पशुभूषामि चक्रेवायगन् आरण्यान् ज्ञानास्ते तुलसी धात्री समेत दामोदर स्वामी देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः दिव्यश्री चन्द्रं समर्पयामि तस्मादिज्ञा सर्वदा वृषसामाजिके चन्द्राभूतिजिके तस्मात् तस्मात् जायः तुलसी धात्री समेत दामोदर स्वामी देवताभ्यो नमः लक्ष्मीनारायण स्वामी नमः सुवर्णाभरणानि समर्पयामि पशुकुम्कुम अक्षन्तुवे तस्मादस्मा अजायन्त एकेषु भयधरः गावो ये तस्मात् जाता अजावयः तुलसी धात्री समेत दामोदर स्वामी देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः नानाविध परिमళ పత్ర పుష్పాన్ని సమర్పయామి అన్ని రకాలైనటువంటి మీరు తెచ్చుకున్నటువంటి పువ్వులు అక్షతలు అన్నీ కూడా ఓం లక్ష్మీనారాయణాభ్యో నమః దామోదర దేవతాభ్యో నమః అనుకుంటూ పూజ చేయండి ఓం पादाक्रांत भूलाय नमः पालो पूजयामि निवृत्तवेशादि कालात्मने नमः यज्ञे पूजयामि विश्वरूपाय नमः ज्ञानीं पूजयामि जगन्नाथाय नमः मूलं पूजयामि पद्मनाभाय नमः नाभिं पूजयामि कुक्षिसागर विष्टसाय नमः कुक्षिं पूजयामि लक्ष्मी विलासत्वते नमः
वस्त्रं पूजयामि चक्रादिहस्ताय नमः हस्तौ पूजयामि कम्बुकटाय नमः खड्गं पूजयामि चन्द्रमुखाय नमः मुखं पूजयामि वाक्पतिये नमः वस्त्रं पूजयामि केशवाय नमः नासिकां पूजयामि नारायणाय नमः नेत्रे पूजयामि गोविन्दाय नमः शोधे पूजयामि निगमशिरोगम्याय नमः शिरः पूजयामि सर्वेशाय नमः सर्वाङ्गज्ञानि पूजयामि श्री तुलसीदात्री समेत लक्ष्मीनारायण स्वामी देवताभ्यो नमः कार्तिक दामोदर देवताभ्यो नमः सर्वाङ्गज्ञानि पूजयामि ओम अंगुतो लक्ष्मीनारायण చూడతో అక్షతలు గాని పువ్వులు గాని పసుపు గాని కుంకుమ గాని మీ దగ్గర ఏముంటే వాటిని పూజ చేయండి ఓం విష్ణువే నమః ఓం लक्ष्मीपति नमः ओम कृष्णाय नमः ओम वैकुंठाय नमः ओम गरुड़ध्वजाय नमः ओम परब्रह्मणे नमः जगन्नाथाय नमः ओम वासुदेवाय नमः ओम देवदेवाय नमः हंसाय नमः ओम सुभप्रदाय नमः ओम माधवाय नमः पद्मनाभाय नमः ऋषिकेशाय नमः धनंजयाय नमः नारायणाय नमः मधुरापतिये नमः ओम दाक्ष्य वाहनाय नमः ओम दैत्यान्तकाय नमः ओम शिवसुमाराय नमः ओम पुंडरीकाक्षाय नमः स्थितिकर्ते नमः ओम परात्पराय नमः मन्मथे नमः योगवाय नमः चक्ररूपाय नमः गदाधराय नमः केशवाय नमः माधवाय नमः भूतावासाय नमः समुद्र मकराय नमः हरे नमः गोविन्दाय नमः ब्रह्मजनाकाय नमः ओम कैट भासुर मर्दनाय नमः ओम श्रीकराय नमः ओम कामजनकाय नमः श्रेष्ठाय नमः चतुर्भुजाय नमः पांचजन्यधराय नमः श्रीमते नमः रागपाण्ये नमः जनार्दनाय नमः पीतांबरधराय नमः देवाय नमः सूर्यचन्द्रलोचनाय नमः मत्स्य रूपाय नमः ओम कूर्मद्रव्य नमः घोर रूपाय नमः ऋषिकेशाय नमः ओम वामनाय नमः भार्गवाय नमः ओम रामाय नमः ओम अमालिये नमः ओम गलिये नमः ओम हयाय नमः ओम शुभ्राय नमः आदिदेवाय नमः गिरिधराय नमः गरुडाय नमः भूभाय नमः दत्तात्रेयाय नमः मुद्राय नमः अनन्ताय नमः मुकुन्दाय नमः राघवाहनाय नमः धन्वन्तरिये नमः ओम कृष्णवासाय नमः भरतुम्नाय नमः पुरोहिताय नमः श्रीवत्स कौस्तुभधराय नमः ओम मराराते नमः ओम भोक्षयाय नमः ओम रुद्रभावाय नमः ओम मौर्यरूपाय नमः ओम संकर्षणाय नमः ओम सुखदेवाय नमः ओम क्षीराब्धिदाय नमः ओम भूतात्मने नमः ओम अनिरुद्धाय नमः ओम प्रस्तोत्सवाय नमः नारायणाय नमः गजेन्द्रवदाय नमः त्रिधाम्ने नमः ओम प्रसाद परिपालनाय नमः ओम श्वेतद्वीपवासिने नमः अभ्याय नमः सूर्यमण्डलवर्चकाय नमः ओम आदिमध्यात्मरहिताय नमः भगते नमः ओम शंकरप्रियाय नमः नीलकरवे नमः ओम धराकान्ताय नमः ओम वेदात्मने नमः पादराय नमः ओम भागीरथी जन्मपौपाद पद्माय नमः ओम प्रथम प्रभवे नमः ओम पादुरं देवोभवे नमः धनंजयाय नमः जयकारणाय नमः ओम प्रियाय नमः ओम दत्तावताराय नमः शान्तात्मने नमः ओम लीलामणिरूपाय नमः दामोदराय नमः ओम विराटरूपाय नमः भूतभव्य भवत्प्रभुये नमः ओम श्री तुलसीदात्री समेत कार्तिक राघोदर देवताभ्यो नमः ओम मళ్ళీ అమ్మవారికి పూజ తులసీదాత్రికి పూజ అర్ధాంగ పూజ లోకమార్గేయ పాదవ పూజామి కళ్యాణమ యజ్ఞ పూజామి శోభాయమ జాన్యం పూజామి పుణ్యాయమ ఊరు పూజామి శుభ్రాయమ గజ పూజామి గణన్యేమ నాభి పూజామి ధాత్రీ ప్రియాయమ ఉదం పూజామి లక్ష్మీ ప్రదాయమ స్థానే పూజయామి శ్రీమతి ప్రియాయ నమః వక్ష పూజామి సంధ్యా సమర్చితాయ నమః బాహుం పూజామి జీవయజ్ఞే నమః हस्तौ पूजयामि विष्णुकण्ठ विराजिताय नमः कर्णं पूजयामि सौभाग्यदाय नमः जगः पूजयामि आदित्यादि विसृज्ये नमः गिट्टे पूजयामि श्रीपदाय नमः ललाटं पूजयामि सर्वप्रदोत्तमाय नमः शिरः पूजयामि सर्वसम्पत्प्रदाय नमः सर्वाङ्गज्ञानं पूजयामि ओम श्रीमात्रे नमः ओम ह्रीं श्रीं श्री तुलसी देव्यै नमः ओम श्री सख्ये नमः ओम श्री वज्राय नमः ओम श्री मनोज्ञवल्लभाय नमः ओम पुरंदरपति पूज्याय नमः ओम पुण्यदाय नमः ओम पुण्यरूपिण्ये नमः ओम ज्ञान विज्ञान जनन्ये नमः ओम तत्वज्ञान सर्वरूपिण्ये नमः जानकीपुत्रधन्ये नमः जनार्दन प्रियाय नमः सर्वकल्पज संहारिण्ये नमः स्मरकोटीव समप्रभावे नमः पांचाली पूज्य शरणाय नमः पापारण्य रवालाय नमः कांताप्रदाय नमः गौरी शारदा संवेदाय नमः ओम मंदारूजन मंदाराय नमः ओम निलिम्बाभरणाभजिताय नमः ओम कनकादिमुनिप्रियाय नमः कृष्णानंद जनेत्रे नमः ओम
चिदानंद स्वरूपिणे नमः नारायणे नमः सत्यरूपाय नमः मायातीताय नमः महेश्वरिणे नमः शुभप्रदाय नमः वदनचेनि उद्धूतकार पूर्ण गीतातराय नमः ओम भोजन पंक तिलक सन्निधल भास्वाय नमः ओम श्रीधाय नमः ओम वल्लभूते नमः वल्लभदक्षिणाय नमः ओम चांपेय कलिका रूपा दंड विराजिताय नमः मंत्रसुताय नमः मंजुलात्यै नमः माधवप्रिय भामिन्यै नमः माणिक्य कंकणाख्याय नमः मणिमंडल वंदिताय नमः इंदु संपत्कर्ये नमः सत्ये नमः इंद्रभूपनिशुंभासुताय नमः क्षीरप्रदाय नमः क्षीरसागर संभवाय नमः शांति कांति सुखपेदाय नमः वृंदानु गुण संपत्ये नमः भूतात्मना भाविताय नमः भूतरानादि व्यस्वरूपिणे नमः योगिकेयाय नमः योगानंद काकाय नमः चतुर्भट प्रकारामाय नमः ओम चतुर्वर्णिकाय भावनाय नमः विलोकजनिन्ये नमः गृहमेधि समाराध्याय नमः सदरांगण पावनाय नमः मुनीन्द्र हृदयावासाय नमः मूलप्रकृति संहिताय नमः ब्रह्मरूपिणे नमः परमज्योतिषे नमः अवांगमानसा गोचराय नमः पंचभूतात्मिकाय नमः पंचकलात्मिकाय नमः योगात्मिकाय नमः यज्ञरूपिणे नमः संसार दुख गमिन्ये नमः सृष्टिस्थित्यन्तकारिणे नमः सर्वप्रपंच निर्मात्ये नमः वैष्णवे नमः मधुर स्वराय नमः निपुणाय नमः नित्यानंदराय नमः दीनजनपालन तत्पराय नमः कणचिंकिनि काजालरत्नकांचील पटत्कै नमः चरणमंचील शरणाय नमः चतुरानंदसेविताय नमः राष्ट्रकारिणे नमः मुक्ताहार भराक्रांताय नमः मुद्रिकाभरत्न भासुराय नमः सिद्धप्रदाय नमः अमराय नमः गमनाय नमः अमृतये हेम कुंभभुजद्वयाय नमः ललित कुंभद्वये नमः चञ्चलाय नमः लक्ष्मी नमः जगदीशप्रियाय नमः श्रीरामप्रियाय नमः श्रीविष्णुप्रियाय नमः गणपतिये नमः देवकरण्ये नमः तुलस्ये नमः कुन्दपुष्पल लगनाय नमः पद्मबिम्बोस्मै नमः शरश्चंद्रिकाय नमः चांपेय नासिकाय नमः कंपु सुंदरगणाय नमः कलिलितांगाय नमः मंत्र बंभरा कुंदाय नमः श्री दामोदर स्वामी श्री लक्ष्मी नारायण देवता ब्रह्मा धूपमास्यापयामि दीपं ब्राह्मणोऽस्कल्पवासी बाहुराजन्यकृता गुरुदशेश्वरिया बद्धां शुक्रोऽजारिका प्रतीका श्रीरामोदरहरिका श्री लक्ष्मीनारायण देवता जन्म साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं మీకు ప్రసాదం ఇస్తున్నారు మీరు తెచ్చుకున్న వాటితో సహా వాటిని కూడా కలిపి పెట్టండి కొబ్బరికాయ కొట్టు తెచ్చుకున్న వాడైతే కొట్టేసుకోవాలి ప్రసాదం ఇంకా ఏముంటాయో చూడండి మీరు ఒక ఇష్టాన్ని పెట్టండి అమృత నివేదనతో ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాభిధానమసి పుత్రాపోషణం సమర్పయామి ఓ 4 సార్లు నీళ్ళు పెట్టండి హస్తౌ వృక్షాయామి పాదౌ వృక్షాయామి పునరాచమయం సమర్పయామి తాంబూలం తీసి పెట్టండి ఉగి వలైస్కర్ పురైనాగం ముక్త అతోడ సమాయుక్తం అయ్యా నక్షత్రం ఏముంది ముఖ్యండి తాంబూలం సమర్పయామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి ఒక నీడకు పూజ పెట్టేసేయండి అయిన తర్వాత అయ్యా హార్ట్ పెట్టుకోవడం ఓం రావాలి హిరణ్య పాత్రం మధో పూర్ణందరాది అగమ్యో సానిధ్యో ఏకదా బ్రహ్మణముపరటి ఏకగతిపతి విమానాన్ని శ్రీయోదరాది సామ్రాజ్యం లోకం భారత రాజ్యం శ్రీ రాజ్యం మహారాజు వారి
లక్ష్మీనారాయణ స్వామి ఆనంద రత్న నీరాజనం సమర్పయామి నీరాజనం ఎవరి నీరాజనం పక్కన చూపించండి నీరాజనం ఆటు సమర్పయామి लक्ष्मी मोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वती हे लक्ष्मी लक्ष्मी प्रसन्ना ममतरोगा कुशो काशमभीतिमुद्रां करे कांति कमलासनस्तां बालास्तोतिभास्त्रियां भजेहं भाव जगदीश्वर्यतां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे नित्यभद्रै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम महादेव्यै च विद्महे दामोदर भद्रै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। महादेव्यै च विद्महे दामोदर भद्रै च धीमहि तन्नो धात्री प्रचोदयात्। परम धात्री से पिंड दामोदर का ब्रह्मा लक्ष्मी नारायण का ब्रह्मा विवरण मंत्र पुष्पं समर्पयामि। పట్టుకున్నారా తర్వాత అందరూ కూడా కొన్ని అక్షత్రాలు కానీ పుష్పాలు కానీ తీసుకుని అమ్మవారి దగ్గర ఉంచండి. భక్తులమాధ్యాపయాన్ని కానీ ప్రత్యుదర్శయాన్ని ఏకవచనాలు కానీ అశ్వానాలు కానీ గజానాలు కానీ శ్రీ కార్తీక దామోదర సహిత సమర్పయాలి. అక్షరం అనంతానందభోగోస్తు. హరి ఓం. క్షేమ ధైర్య ధైర్య విద్య అభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సమస్త సన్మంగళాన్ని భవంతు. ప్రసాదం శిరసారుణామి. పువ్వు కానీ అక్షతలు కానీ శిరస్సు చేసుకొని తల పెట్టుకోండి. అనంతరం దండం పెట్టుకుని అందరూ కూడా మనస్ఫూర్తిగా సర్వమంగళంగా ఉండాలి అని ఉద్దేశించుకుని అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని చక్కగా ఆ మీకు ఇచ్చినటువంటి చెట్టుని ఇంటికి తీసుకెళ్ళండి.
ఇక్కడ సాయంకాలం మరి దీపావళి ఎందుకంటే ఎప్పుడు చేయాలా ఇవాళ చేయాలా రేపు చేయాలా అనేటువంటి చాలా సందేహాంశాలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న రోజుల శ్మశానానికి కాలుష్యం రాత్రిగా కాలుష్యం మాత్రమే కానీ ఇవాళ మనం సంగతి చెప్పినట్టు కాలుష్యం ఎక్కడ చేయించాలి చెప్పారు. కాబట్టి సాయంకాలం వరకు రేపు పొద్దున వరకు మనం కాలుష్యంలో ఉంటాం. కాబట్టి సాయంకాల సమయంలో అమ్మవారి దగ్గర సూర్యోదయాది ఇది మనం చెబుతున్నామో సూర్యాధికారానికి అదే వాడుతాము. అదే వేరే వాటికైతే సమయం 12 గంటలకు 5 నిమిషాలు వాడతాం. కాబట్టి దీనికి దానికి తేడాలి. సూర్యుల విషయం వచ్చేటప్పటికి ఉదయం రేపు ఇది చెబుతున్నాము రేపు మనాడు పొద్దున వరకు అదే చూసి మనం చెప్పుకుంటాం. కానీ ఇది మామూలు సాధారణమైన ఆచారం. పంచాంగాల వాళ్ళు కూడా రాస్తున్నారు. ఎక్కడ ఇది అని చెప్పేసి ఎక్కడ వచ్చిందో రాస్తారు. కాబట్టి గజానన మహారాజుకి జై, లక్ష్మీ గణపతి ఉమామహేశ్వరి దాసాంజనేయ స్వామికి జై, దామోదర కార్తీక దామోదర స్వామికి జై.